భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన పురాణాలలో దేవుళ్ళ ఆసనాలు, వారి చేతిలో ఉండే వస్తువులు, వారి ఆయుధాలను గురించి చదువుకుంటాం. అలాగే పలు పౌరాణిక చిత్రాలలో, చిత్రపటాలలో చూస్తుంటాం. కానీ వాటి వెనుకున్న ఆంతర్యం ఏమిటో మనలో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఇప్పుడు సంపదకు ప్రతీక అయిన లక్ష్మీదేవి గురించి తెలుసుకుందాం. క్షీరసాగర మథనంలో కమలంతో పాటు ఆవిర్భవించింది లక్ష్మీదేవి. అందుకే ఆ రూపం ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆమె పద్మంలో కూర్చోవడం, రెండు చేతులలో కమలములు, ఇరువైపులా తెల్లటి ఏనుగులు కుంభాలతో అభిషేకిస్తూ ఉండటం వంటివి ఎందుకున్నాయి? అసలు వాటి వెనుక ఉన్న అర్థాన్ని, పరమార్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పవిత్రత, సంపద, జ్ఞానానికి సంబంధించిన ఆధ్యాత్మిక అర్థాలున్నాయి. కమలం బురదలో పుట్టినా వికసించి పవిత్రంగా ఉండటాన్ని సూచిస్తే, ఏనుగులు జ్ఞానం, రాజసం, బలాన్ని మరియు అభిషేకం ద్వారా నిరంతర సంపదను సూచిస్తాయి. పద్మం సూర్యుని చూసి వికసిస్తుంది. అలాగే మనం కూడా పరమాత్మ వైపు, మంచి విషయాల వైపు మాత్రమే నీకు అనురక్తి ఉండాలి అని మరొక సంకేతార్థం సూచిస్తుంది. నీటి మీద ఉన్న ఆ పద్మం చాలా చంచలమైనది. అందువలన లక్ష్మీదేవి కమలంపై కూర్చోవడం అంటే సంపద ఎప్పుడూ నిలకడగా ఉండదని కూడా అర్థం చేసుకోవాలి. అలాగే అమ్మవారి రెండు కర కమలములలో భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నతి అనుగ్రహాలు ఉన్నాయి. లక్ష్మీదేవికి ఇరువైపులా ఉండే తెల్లటి ఏనుగులు గజబలాన్ని, స్వచ్ఛతను, సంపద యొక్క స్థిరత్వాన్ని సూచిస్తాయి. ఇవి అమ్మవారికి నిరంతరం అభిషేకం చేస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాయని నమ్మకం. లక్ష్మీదేవి రూపాన్ని ఋషులు, మహర్షులు ధ్యాన తపస్సులో అష్టలక్ష్ములుగా దర్శించి తరించారు. వాటినే మనకు అందించారు. లక్ష్మీదేవి 16 రకాల సంపదను అనుగ్రహించే తల్లిగా అభివర్ణించారు. అవేమిటంటే జ్ఞానం, తెలివి, బలం, శౌర్యం, వీరం, అందం, జయం, కీర్తి, ధృతి, నైతికత, ధనం, ధాన్యం, ఆనందం, ఆయుష్, ఆరోగ్యం మరియు సంతానం వంటివి ఇస్తుంది. ఇలా సరళంగా చెప్పాలంటే జ్ఞానంతో కూడిన పవిత్రమైన సంపద బలమైన శక్తితో కలిసి ఉన్నప్పుడే పరిపూర్ణమైన లక్ష్మీ కటాక్షం మనకు కలుగుతుందని ఈ రూపం చెబుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవ.